నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని మధ్యమడుగు గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంను రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో వారికి ఘన స్వాగతం పలకగా వారు ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని గజస్తంభం వద్ద సాష్టాది నమస్కారాలు చేసి అనంతరం ప్రధాన ఆలయంలోకి వెళ్లి ఆలయ అర్చకులచే వేద మంత్రోత్సాహాలతో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని మరియు శివలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లకు అర్చన అభిషేకాలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి ఆలయ చరిత్ర విశిష్టతను వారికి వివరిస్తూ తీర్థ ప్రసాదాలు అందించారు. వచ్చిన భక్తులు సంవత్సరం పూజ ಮಾಡದ ಕುಟುಂಬದ పూజ ಮಾಡದ ನಾಲ್ಕೈದು పూజ ಮಾಡದ ಆ ಕಥಾಂತದಲ್ಲಿನ ಪುಸ್ತಕಾಂತದಕ್ಕೆ ಕಳ ಸಂಸ್ಕಳಕ ಸೇರೆ ಸಮಾಸವನ್ನು ಪಡಿತ ಕಡೆಗನ್ನು ಸುತ್ತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನ ಬೇಡ ನಡೆಕೊಂಡು ಸೇಡ ಬೇಡ చదువులను తల్లిదండ్రులు తల్లులను వ్యాపారంలో సంతానంలో సంతోషంగా రకాలను పిల్లల జల్లు కాపాడాలను గౌరవం కాపాడాల తాను వచ్చిన భక్తుల కుటుంబాలు కాపాడమని జై సభల సభల మధ్యలో సంతోష భక్తులతో వచ్చిన భక్తులతో ఆలయ చరిత్ర స్వామివారు 20 ఉన్నటువంటి చరిత్రకారుల అభిప్రాయం. స్వామివారు ఇక్కడ చెట్టు కింద అయిన ఒక వృక్షం కింద ఇంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి స్వయం స్వామివారిని ఈ ప్రాంతంలో 40 ఉన్నటువంటి గిరిజనుల నుంచి ఆరాధించుకుంటూ వచ్చారు. ఆ గిరిజనులే పాలు తేనె పళ్ళు నైవేద్యం విశ్వాత్మ పవనందన పార్వతీపుత్ర ఈశ్వర తనూజ సకల మనోరథాని దదాతు ప్రసిద్ధిరస్తు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు భోగభాగ్య ప్రసిద్ధిరస్తు పబ్బతి ఆంజనేయ స్వామి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి సీతారామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసిద్ధిరస్తు శతమానం భవతి శతాయు పురుషే రామతో శాసనాన శయనే తస్మాత్ క్షరాణజాయత విరాగో అధిపురుషః తజాతో అత్యరిచ్చత పశ్చాత్ విమతో